సార్ చెప్పండి సార్, ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన ఈ 5 years లో వైసీపీ రూలింగ్ మీకు ఎలా అనిపించింది? ఈ గడిచిన 5 ఏళ్లలో నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఒక యువతగా నా అభిప్రాయం ఏంటంటే, ఒక మనిషికి వాళ్ళంతా కాలిపోయి ఇంకా అతనికి లాస్ట్ స్టేజ్ చనిపోవడమే. ఆ స్టేజ్లో ఏం కోరుకుంటాడు అతను? చావు వస్తే బాగుంటుంది. ఆ విధంగా వీళ్ళతో ఎట్లా అలసిపోయాయంటే, మనం ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మనం ఓటేసి టీడీపీని గెలిపిద్దాం అని నా మనసులో కూడా, యువత మనసులో కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఇంటింటికి తిరిగి యువతకు తల మీద చేయి పెట్టి ముద్దులు పెట్టి చెప్పిన మాట ఒకటే, మా ప్రభుత్వం అధికారానికి వస్తే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖలో ఉన్న 2,20,000 జాబులను పూర్తి చేశారని చెప్పాడు. చెప్పిన అతను కేవలం ఒక్కసారే సచివాలయం ఎంప్లాయీస్గా నియమించుకొని, అది కూడా ఏంటంటే నా దృష్టిలో సచివాలయం ఎంప్లాయీస్ అంటే వాళ్ళకు పనిచేసే ఒక కార్యకర్తలే, వాళ్ళు వాలంటీర్లు నియమించుకొని, అవి కూడా ప్రభుత్వ జాబ్